అందరికీ నమస్కారం అండి. సొంతింటి కలను నెరవేర్చే భూవరాహస్వామి ఆలయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఆలయంలో ఉన్న భూవరాహస్వామిని పూజించినట్లయితే సొంతింటి కల నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ ఆలయానికి వచ్చి మట్టి, ఇటుకలకు పూజ చేసి తరువాత వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్తారు. ఇలా గనక చేసినట్లయితే ఏ ఆటంకాలు లేకుండా సొంతింటి నిర్మాణం పూర్తవుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ క్షేత్రం యొక్క నిర్మాణము, ఇక్కడ స్వామి ఎలా కొలువుదీరారు, ఇక్కడ నిర్వహించే పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. విశాలమైన ప్రాంగణంలో ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపించే భూవరాహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలంటే కర్ణాటకలోని మండ్య జిల్లా వరాహనాథ కళ్ళహలికి వెళ్ళాలి. సుమారు 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో వరాహమూర్తి చతుర్భుజుడిగా లక్ష్మీదేవి సమేతుడే దర్శనమిస్తాడు. విష్ణు పురాణం ప్రకారము హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించటానికి నారాయణుడు వరాహ రూపాన్ని దాల్చాడని చెప్తారు. అలా అవతరించిన స్వామి విగ్రహాన్ని 3000 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో గౌతమ మహర్షి హేమావతి నది ఒడ్డున ప్రతిష్ఠించాడని కథనము. క్రమంగా ఈ విగ్రహము కొన్నాళ్లకు శిథిలావస్థకు చేరుకున్నది. తర్వాత కొద్ది రోజులకు హోయసల రాజైన మూడో వీరబళ్ళాల ఈ విగ్రహానికి పూర్వవైభవాన్ని తెచ్చాడని చెప్తారు. ఒకసారి వేటకు వెళ్ళిన వీరబళ్ళార రాజు దారి తప్పి ఒక చెట్టు కింద సేద తీరాడట. అక్కడున్న కొండపైన ఏదో శక్తి ఉందని గ్రహించిన రాజు తన భటులతో కొండను తవ్వించి చూస్తే స్వామివారి విగ్రహం కనిపించిందట. దానితో ఆ విగ్రహాన్ని అక్కడే పునఃప్రతిష్ఠించారు. తన రాణి దేవదేవి పేరిట అక్కడ నివసించటానికి, అలాగే సకల విద్యలు బోధించటానికి అగ్రహారాన్ని ఏర్పాటు చేశాడట. ముమ్మడి కృష్ణరాజు వడయార్ కాలములో ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలను పరకాల అనే మఠం చూసేదట. రోజులు గడిచే కొద్దీ ఆలయము పూర్వవైభవాన్ని కోల్పోయింది. భక్తుల రాక కూడా తగ్గిపోయింది. 10 ఏళ్ల క్రితం వరకు ఎవరికీ తెలియని ఈ ఆలయము దుబాయ్లో స్థిరపడిన బెంగళూరు వాసి చంద్రశేఖర్ కారణంగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అతడికి కొన్నేళ్లుగా స్వామివారి రూపం తరచూ కలలో కనిపించటంతో ఆ రూపం కోసం ఎన్నో దేవాలయాలు దర్శించుకున్నాడట. చిట్ట చివరకు కర్ణాటక వచ్చిన అతడికి తన కలలో కనిపించిన విగ్రహము ప్రస్తుతం ఆలయం ఉన్న చోట శిథిలావస్థలో ఉండటం చూశాడట. దానితో దేవాలయాన్ని పునర్నిర్మించటానికి సొంతంగా నిధులను వెచ్చించి కొంత సేకరించి విశాలమైన ప్రాంగణంలో ఆకట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మించటం జరిగింది. ఇక్కడ కొలువైన స్వామిని భూవరాహమూర్తిగా కొలుస్తారు. ఈ స్వామిని పూజిస్తే సొంతింటి కల నెరవేరుతుందని భక్తులు నమ్ముతుంటారు. ఇంటి నిర్మాణం కోసము స్థలం కొనుక్కోవాలి అనుకునే వారికి ఆలయ నిర్వాహకులు మృత్తికా పూజ నిర్వహిస్తారు. ఒకవేళ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇటుకలకు పూజలు చేస్తారు. అందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలో మట్టి, ఇటుకలు ఉంటాయి. పూజలు చేసిన తర్వాత మట్టిని, ఇటుకలను తమతో పాటు ఇళ్లకు తీసుకెళ్లి ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తారు. ఇలా చేయటం వల్ల ఏ ఆటంకమూ లేకుండా ఇంటి నిర్మాణం పూర్తవుతుందని చెప్తారు. వరాహస్వామి రేవతి నక్షత్రం రోజున అవతరించినట్లు పురాణాలలో చెప్పబడింది. అందువలన ఆ నక్షత్రం రోజున ప్రత్యేకమైన అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి వెళ్ళాలనుకునే భక్తులు రైల్లో వెళ్ళాలనుకుంటే పాండవపుర రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. లేదా బెంగళూరు వరకు బస్సులో వెళ్ళి ఉదయం 7 గంటలకు దేవాలయానికి చేరుకోవటానికి అక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. దర్శనం అయిన తర్వాత మళ్ళీ అదే బస్సులో బెంగళూరు చేరుకోవచ్చు. లేదా మైసూర్ నుంచి కూడా బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఆలయానికి రావచ్చు. సొంత వాహనాల్లో వెళ్ళేవారు మండ్యం జిల్లా పాండవపురం నుంచి బోపన్కెరే మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.